నమస్కారం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సప్తమాతృకలలో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి స్వరూపం మహాలక్ష్మి రూపం. ఈరోజు ఆ అమ్మవారు మనకు మహాలక్ష్మి స్వరూపంలో సాక్షాత్కరిస్తున్నారు. సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు ఏ తల్లి కరుణా కటాక్ష వీక్షణాల కోసం వేచి చూస్తామో, పరితపిస్తామో ఆ తల్లి మహాలక్ష్మి రూపంలో మనకు దర్శన భాగ్యం కల్పిస్తోంది. మరి ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రాంగణానికి వేంచేసినటువంటి ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ గడ్డమణుగు తేజస్వి శర్మ గారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తూ ప్రారంభించవలసిందిగా మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్ననిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియో గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషతతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురిదాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. దీపలక్ష్మ్యై నమః. నమస్కారాం సమర్పయామి. సృష్టికి మూల కారణమైన ఆదిపరాశక్తి అనేక రూపాల్లో కొలువై ఉందని మనం చెప్పుకున్నాం కదా. అలాగే మాతృకలలో పరమ విశిష్టమైనటువంటి పరమ పావనమైనటువంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం దర్శిస్తున్నాం. అందులో మహాలక్ష్మి సాక్షాత్కరిస్తోంది. అసలు సప్తమాతృకలలో అష్టమాతృకలలో మహాలక్ష్మి స్వరూపానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఆ లక్ష్మిని కొలవడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి ఇత్యాది అంశాలన్నీ కూడా ప్రవచనామృతం ద్వారా మనకు తెలియజేసేందుకు వేదిక మీద ఆసీనులై ఉన్నారు ఆధ్యాత్మిక వర్యులు తేజస్వి శర్మ గారు. వారిని ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మనవి. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. భక్తి టీవీ వారి యొక్క సౌజన్యంతో ప్రథమంగా వారాహి నవరాత్రోత్సవాలను మనమందరం కూడా మాతృకా సహితంగా జరుపుకుంటూ వస్తున్నాం. మాతృకలతో కూడినటువంటి ఈ వారాహి అమ్మవారిని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాతృకా సమేతంగా పూజ చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మహాలక్ష్మి మాతృకతో కూడినటువంటి వారాహి దేవిని మనం ఆరాధన చేసుకోబోతున్నాం. ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని సిద్ధంగా ఉండండి. ధూపాన్ని వేయండి. అమ్మవారికి నివేదన పెట్టడానికి గాను పానకం వంటివి ఏమన్నా సిద్ధంగా అట్టిపెట్టుకోండి. చక్కగా చెప్పేదాన్ని శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. మాతృకలు అంటే ఎవరు అనే దానికి సంబంధించి అనేకమైనటువంటి పురాణములు ఆగమాలు అనేక రకాలుగా మనకి తెలియజేస్తూ వచ్చాయి. వాటిల్లో ఇతిహాసమైనటువంటి భారతంలో కూడా మాతృకల యొక్క ప్రస్తావన ఉంది. వీళ్ళ అసంఖ్యాకంగా ఉంటారంటూ భారతం వీళ్ళ గురించి చాలా విశేషంగా చెప్తూ వస్తున్నది. వనపర్వంలోనూ అంటే అరణ్య పర్వంలోనూ అలానే శల్య పర్వంలోనూ రెండు చోట్ల కూడా మాతృకా దేవతల యొక్క ప్రస్తావన ఉన్నది. ఇలా 2 మార్లు ప్రస్తావన చేయడాన్ని బట్టే మనం వీరికి ఉన్నటువంటి విశేషత్వాన్ని తెలుసుకోవచ్చు. అరణ్య పర్వంలో వృత్తాంతాన్ని తెలియజేస్తూ కుమారస్వామి చక్కగా పట్టాభిషిక్తులు కావటం, తారకాసుర సంహారం చేయటం ఇదంతా అయిపోయినప్పుడు ఒక్కొక్కరు వారి దగ్గరికి రావటం, తమ వరాలు కోరుకోవటం, దాని స్వామివారు అనుగ్రహించడం ఈ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో సప్తర్షుల భార్యలు అక్కడికి వచ్చారట. వచ్చి వారన్నారట, మేము నీకు తల్లిగా పిలవబడుతున్నాం కనుక నేను ఒక వరం కోరుకుంటున్నాం, మేమందరం కూడా తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళాలన్నారు. అప్పటికి ఒక అపవాదు వచ్చింది వీళ్ళ మీద. ఆ అపవాదు పోగొట్టుకునడానికి కానీ వరాన్ని కోరుకుంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా మీరు మీ భర్తల్ని చేరతారు కానీ సంతానవంతులు అవ్వడానికి అవకాశం లేదన్నాడు. దాంతో వీళ్ళ కోపం వచ్చి, అయితే మాకు ఒక స్థానాన్ని కల్పించు, సప్తమాత్రుల కన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో మేము ఉండాలి, ఆ స్థానంలో ఉండి ప్రపంచంలో ఉండేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము భక్షిస్తూ ఉంటామన్నారు. దాంతో ఆయన బాధపడి, అటువంటి వరం ఎందుకు, మీకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను. ఈ రోజు నుంచి మీరు కోరుకున్నట్టుగానే మాతృస్థానాల్లోనే ఉంటారు. ఎవరైతే దుర్మార్గులైనటువంటి పిల్లలు ఉంటారో వారిని మీరు బాధిస్తూ ఉండండి.
సన్మార్గంలోకి వెళ్ళవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని రక్షిస్తూ ఉండండి. ఇలా దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు మీరందరూ కూడా సహకరిస్తూ ఉండాలి అని చెప్పని ఆ మాతృకలందరినీ కూడా ఆయన అనుగ్రహించేట. అలా అనుగ్రహిస్తూ ఒక మాట చెప్తాడు, యావత్ షోడశ వర్షాన్ని భవంతి తరుణా ప్రజా ప్రభాదాత మనుష్యానాం తావత్ రూపై పృథగ్విధై. మీరందరూ కూడా ఈ రోజు నుంచి 16 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని నానా విధములైనటువంటి ఇక్కట్లకు కూడా గురి చేయండి. ఎవరు? వారు దుర్మార్గమైనటువంటి మార్గంలో ఉన్నట్లయితే. పూర్వజన్మ పుణ్యం చేత ఈ జన్మలో మహాత్ములుగా జన్మించవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రక్షిస్తూ ఉండండి అని చెప్పని ఆయన శాసనం చేసి తన నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తిని పుట్టించాట. ఆయనకే స్కందాపస్మారగ్రహము అని పేరు. వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి వారు అసంఖ్యాకంగా ఉంటూ ఉంటారు. గ్రసించి ఉండేది కనుక దానికి గ్రహము అని పేరు. అంతేగాని మనకు తెలిసినటువంటి 9 గ్రహాలే గ్రహాలని కావు, అనేక రకాలైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అతని యొక్క సహాయంతో ఈ మాతృకలందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అని. అందుకనే పిండం గర్భంలో పడిన దగ్గర నుంచి కూడా వీళ్ళ యొక్క ప్రమేయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కృష్ణుణ్ణి మనం గమనించినట్లయితే కనుక పూతనాది బాధలన్నీ కూడా ఆయన అనుభవించవలసినటువంటి స్థితి వచ్చింది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని చరిత్ర చూసినట్లయితే ఆయన బాల్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనడాన్ని మనం గమనించవచ్చు. ఇటువంటి శక్తులన్నీ కూడా ఉంటూ ఉంటాయి కనుక ఈ బాధలు తొలగడం కోసం అని చెప్పని ఎప్పుడు కూడా మాతృదేవతల్ని ఆరాధన చెయ్యాలి అని చెప్పని భారతం తెలియజేస్తూ వస్తున్నది. అంతేగాక మాతృదేవతల్ని ఆరాధన చేయడం వల్ల యుద్ధంలో విజయం కలుగుతుంది. అంటే మన సంకల్పం ఏం చేస్తామో ఆ సంకల్పాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతామని చెప్పని శల్యపర్వంలో మరొక విశేషాన్ని తెలియజేశారు. తారకాసురుడి మీదకి స్వామివారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అసంఖ్యాకమైనటువంటి మాతృగణాలు ఆయనకి సహకరించాయట. అవి ఎన్ని అంటే 188 పైచిలుకు మాతృకల పేర్లు అక్కడ చెప్తారు. ఆ 188 పైచిలుకు మాతృకల పేరు చెప్పి వీరు ఇంకా అసంఖ్యాకంగా ఉన్నారు అని అంటారు. అటువంటి ఆ మాతృమూర్తుల యొక్క సమూహం ఏదైతే ఉందో దానితో కూడి ఉన్నటువంటి వారాహిదేవిని మనం ఆరాధన చేస్తున్నాం. ఇలా విభిన్నమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ మాతృకా సంబంధమైన విషయాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి విషయ ప్రక్రియ అంతా కూడా మనకి చేరువవుతుందని చెప్పుకోవచ్చు. మనకి తెలిసినా తెలియకపోయినా ఆ మాతృకల యొక్క అనుగ్రహంతోనే మనం చక్కగా నడుస్తూ ఉన్నాం. ఆ యొక్క మాతృకా విశేషాలన్నీ కూడా చెప్తూ భారతంలో ఈ సప్తమాతృకలు చాలా ప్రధానమని కూడా పేర్కొనడం జరుగుతుంది. సప్తమాతృకలకి మహాలక్ష్మిని కూడా చేర్చినట్లయితే అష్టమాతృకలు అవుతారు. శివదూతిని చేర్చినట్లయితే నవమాతృకలు అవుతారు. మైనాయికిని చేరిస్తే దశమాతృకలు అవుతారు. మరికొంతమంది నారసింహిని చేరుస్తారు. ఇట్లా వారి వారి సంప్రదాయ భేదాలను అనుసరించి ఈ మాతృకా దేవతా రూప ఆరాధన వైశిష్ట్యం అనేది మనకి భిన్న భిన్నంగా కనబడుతూ వస్తున్నది. అందులో ఈ రోజున పరమశాంత లాలిత్యమైనటువంటి లక్ష్మీ మాతృకా స్వరూపాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ లక్ష్మీ అమ్మవారు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే భక్త సౌమ్యాం శత్రుభీమాం కోలాసుర విధారిణీం భజామ్యహం మహాలక్ష్మీం మహిషాసురమర్ధినీం అంటూ స్తోత్రం చేస్తారు. భక్తులకి వరప్రదాత్రిట, సౌమ్యంగా అనుగ్రహిస్తుందిట. దుష్టుడు దుర్మార్గులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందరికెందు కూడా ఇవిడ క్రుద్ధురాలై ఎప్పుడూ ఉంటుందిట. ఎక్కడ ఉంటుంది తల్లి? కోలాసుర విధారిణి. కోలాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసినటువంటి ఈ తల్లి కొల్హాపురంలో నివసిస్తున్నది అని చెప్పని మనందరూ కూడా ఇక్కడ తెలియజేశారు. కోలాసుర సంహారం జరిగిన తర్వాత ఆ రాక్షసుడు అమ్మవారిని వరం కోరుకుంటాడు. అమ్మ, ఇక నుంచి నేను సద్బుద్ధితో ఉంటాను, ఎవరికైనప్పటికీ కూడా నీ ప్రభావం తెలియటం కోసం నీవు అడిగిందే తడువుగా వరాలు ఇస్తావంటానికి కానీ నీలో ఉన్నటువంటి ఆ కారుణ్య రూపం ఏదైతే ఉందో అది అందరూ కూడా అర్థం చేసుకోవడానికి నా పేరు మీద ఈ ప్రాంతం ప్రసిద్ధం కావాలి అని అంటే ఆ తల్లి తదాస్తు అందిట. ఎందుకని అప్పటి నుంచి కూడా వాడి పేరు మీద ఆ ప్రాంతం అంతా కూడా కొల్హాపురం అయిందని, ఆ తల్లి అక్కడ నివసిస్తున్నది కనుక కొల్హాపుర నివాసినిగా ఆ తల్లి పేరు ప్రఖ్యాతులు గడించిందని మనల్ని అనుగ్రహిస్తున్నదని చెప్పని పురాణ వాంగ్మయం మనకి తెలియజేస్తూ వస్తున్నది. భజామ్యహం మహాలక్ష్మి మహిషాసురమర్ధినీం. మహిషవర్ధిని అనేటువంటి తల్లి కూడా ఈ తల్లే అని చెప్పాను. కానీ దేవీ మాహాత్మ్యంలో మహిషాసుర సంహారం జరిపినటువంటి విశేష గాథలో ఈ యొక్క లక్ష్మీ అవతార పరమార్థమంతా కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. 8 భుజములతో ఆ తల్లి మహిషాసుర సంహారం చేసినట్లుగా మనకు అక్కడ రూపింపజేసి చూపెడతారు. ఈ మహిషాసుర సంహారానికి సంబంధించి అనేకమైనటువంటి గాథలు, అనేకమైనటువంటి వృత్తాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. దేవీ మహాత్మ్యంలో చూసినట్లయితే కనుక అమ్మవారు త్రిశూలంతో మహిష సంహారం చేసినట్లుగా ఉంటుంది. దేవీ భాగవతంలో చూసినట్లయితే కనుక చక్రాయుధంతో మహిషాసుర సంహారం చేసినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయా యుగములలో ఎప్పుడు మహిషాసురుడు తన ఉద్ధతితోటి బయటికి వచ్చినా అప్పుడల్లా కూడా ఆ తల్లి విభిన్నమైనటువంటి రూపాల్లో ప్రకటితమై మహిష సంహారం చేసిందనటానికి ఇది ప్రధానమైనటువంటి గుర్తు. మనలో ఉండేటువంటి మదము అనేటువంటి దుర్గుణం ఏదైతే ఉందో అదే మహిష స్వరూపం. దాన్ని తీసివేసి మనం రక్షించేటువంటి తల్లి మహాలక్ష్మి.
ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఏం చెప్పారంటే, ఒక చేతి యందు పద్మాన్ని, ఒక చేతి యందు బంగారు నాణెములు కలిసినటువంటి చక్కటి పాత్రను, అదే ప్రకారంగా లేదా కలశమును, వరద అభయముద్రలను ఈ తల్లి కలిగి ఉంటుంది అని అన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే మనకంతా లభించేది సిరే కదండి. అందుకనే ప్రమాణంగా ఏం చెప్తున్నారు, అసలు లక్ష్మీ స్వరూపం అంటే ఏమిటి అనే దానికి కొన్ని ప్రమాణ వచనాలు కనబడుతూ వస్తున్నాయి. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృశ్యయాయానిశం దేవీ భూతాచ మహతి మహాలక్ష్మీ తదోచ్యతే. ఏ తల్లి యొక్క వీక్షణములు ఎవరి మీద ప్రసరించినంత మాత్రం చేత వారందరూ కూడా మహదైశ్వర్యవంతులైపోతారో ఆ తల్లి లక్ష్మి అని అన్నారు. ఆ అమ్మవారి యొక్క వీక్షణం ఈ సృష్టి మీద ప్రసరించింది కనుకే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు వెన్నెలను ఇస్తున్నాడు, అగ్ని వేడిమిని కలగజేస్తున్నాడు, జలము చల్లదనాన్ని అందరికి కూడా ప్రసాదించగలుగుతోంది, వాయువు ప్రాణశక్తిని అందిస్తోంది. ఇలా ఆ తల్లి వీక్షణం ఆ ప్రకృతి మీద పడినప్పుడు ఆ ప్రకృతి యొక్క శక్తులన్నీ కూడా పనిచేయడం అనే దాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. ఆ తల్లి చూపు మన మీద పడాలి, అది మనం కోరుకోవలసినటువంటి కోరిక. అది ఎప్పుడు మన మీద ప్రసరిస్తుంది అంటే, ఆ తల్లి చేతిలో ఉన్నటువంటి ఆయుధములు, అమ్మవారి యొక్క రూప వైభవం మనం తెలుసుకున్నట్లయితే మనకి ఇట్టే తెలిసిపోతుంది. అమ్మవారు ఎక్కడ కూర్చొని ఉంటారు? తామర పువ్వులో కూర్చొని ఉంటారు. ఎందుకు ఈ పద్మాసనాన్ని ప్రధానంగా చూపెడతారు అంటే, దీనికి పద్మపురాణంలో అద్భుతమైనటువంటి వృత్తాంతాలు కూడా చెప్పారు. పూర్తిగా ప్రకాశమానంగా ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో దీనికి అంతటికి కూడా సంకేతంగా ఉండేటువంటిది పద్మముట. పైన ఉండేటువంటి ఊర్ధ్వలోకాలు 7, కింద ఉండేటువంటి అధోలోకాలు 7, మొత్తం కలుపుకొని 14 లోకాలకు కూడా ప్రతీకగా ఉండేటువంటిది పద్మం. ఆ పద్మం మధ్యలో ఉండేటువంటి దుద్దు భాగం ఏదైతే ఉంటుందో దానికి మేరుకర్ణిక అని పేరు. అంటే దేవతలు మేరు పర్వతం మీద నివసిస్తారు అని చెప్పాలి. సృష్టి అంతటికీ కూడా మధ్య భాగంలో ఉండటం అంటే ఏమిటి? సృష్టిని పరిపాలన చేస్తున్నాను అనే దానికి సంకేతం. అందుకని ఆ మధ్య దుద్దు భాగము మేరు పర్వతానికి సంకేతంగా ఉంటుంది. పైకి వికసించుకొని ఉన్నటువంటి రేకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఊర్ధ్వలోకాలకి, కిందకు ఉన్నటువంటి రేకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధోలోకాలకి సంకేతంగా ఉంటాయి. ఇప్పుడు ఆ పద్మాన్ని ఆ తల్లి అధివసించి ఉన్నది అంటే దాని అర్థం ఏమిటి? సృష్టి అంతటిని కూడా ఆవిడ ఆరోహణ చేసి ఉంది. అంటే సృష్టి అంతా కూడా లక్ష్మీయే వ్యాపించి ఉంది, మరొక శక్తి ఏదీ లేదు. దాన్ని మనం దర్శనం చేయాలన్నమాట. దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంతరార్థం అది. అలానే మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధారం నుంచి సహస్రారం దాకా వీటన్నిటిని కూడా పద్మాలతోనే సంకేతింపజేస్తారు. పద్మం వికసనత్వానికి గుర్తు. ఎప్పుడు కూడా ఇలా మెల్లగా విచ్చుకుంటూ వస్తుంది. జ్ఞానం కూడా అలా క్రమేపీ మనలో విచ్చుకుంటూ రావాలి. అలా పూర్ణంగా విచ్చుకున్నటువంటి పద్మం పూర్ణంగా వికసించినటువంటి జ్ఞానానికి సంకేతంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఆవిడ వసించి ఉంటుంది. అంటే ఎవరైతే జ్ఞానాలైనటువంటి వారు ఉన్నారో, బుద్ధిమంతులైతే వారు ఉన్నారో, బుధులైనటువంటి వారు ఉన్నారో వారందరికీ ఆ తల్లి ప్రాప్యురాలు. అంటే పూర్ణంగా వికసించినటువంటి జ్ఞానానికి సంకేతం ఆ పద్మం. ఎవరైతే బుధులైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుందనటానికి పద్మాసనం ప్రధానమైనటువంటి సంకేతంగా నిలబడుతుంది. కనుక ఆ తల్లి పద్మంలో వసిస్తున్నది అంటే దాని అర్థం ఏమిటి? విభుదులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తున్నది అని చెప్పని దాని అర్థం. అలానే అమ్మవారి చేతిలో అంటే లక్ష్మీదేవిని మాతృకగా మనం భావన చేస్తున్నప్పుడు ఆ తల్లికి ఒక చేతి యందు పద్మం ఉంటుంది, మరొక చేతి యందు బంగారు నాణెములతో నింపినటువంటి కలశం ఉంటుంది, వరాభయ ముద్రలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. దీంట్లో ఉండేటువంటి సంకేతం ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా పద్మం వికాసానికి ఐశ్వర్యానికి సంకేతం. కనుక తనని ఆశ్రయించినటువంటి వారందరికి కూడా ఆ తల్లి ఐశ్వర్యాన్ని ఇస్తోంది అని అర్థం. ఎంతటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది? గజాంతం ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అందుకని ఆ అమ్మవారి యొక్క వాహనం ఏమిటి? ఏనుగు. ఏనుగును పోషించడం అంటే ఎవరి వల్లన్నా అవుతుందా? ఒకవేళ ఎవరన్నా మనం కొనుక్కోలేకపోయినా బహుమతిగా మనకి ఏనుగునిచ్చారు అనుకుందాం. పోనీ ఆ ఏనుగుని బహుమతిగా స్వీకరించి దాన్ని మనం పోషించగలుగుతామా? అయ్యా మీకు నమస్కారం అండి, మీరు ఇచ్చిన బహుమతి మీరే తీసుకువెళ్ళండి అని అంటాం. అంటే దాన్ని పోషించాలంటే మన దగ్గర అంతటి స్తోమత ఉండాలి. అటువంటి గజాంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుందని చెప్పడానికి గాను చేతి యందు పద్మాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్వంలో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా తన వద్ద కలిగి ఉన్నటువంటి వాడు ఎవరంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు కూడా ఉపాసించేటువంటి తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవి. అంటే ఇంద్రుడికి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి తల్లి లక్ష్మియే. లక్ష్మీదేవికి ఉన్నటువంటి భక్తులందరిలో కూడా అగ్రగణ్యుడు ఎవరంటే ఇంద్రుడు అని చెప్పారు. అందుకని ఇంద్రోవాచ మనకి లక్ష్మీ స్తోత్రాలు ఏవైనా సరే తీసుకోండి, ఎక్కువగా అవన్నీ కూడా ఇంద్రప్రోక్తంగానే మనకు కనబడుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది. అలానే మరొక చేతి యందు
బంగారు ముద్రికలు లేదా బంగారు కాసులు కలిగినటువంటి కలశాన్ని ఆ తల్లి పట్టుకొని ఉంది. అంటే సమృద్ధిగా తాను ధనాన్ని వర్షిస్తానని చెప్పడానికి గాను ఇది మనకి సంకేతంగా ఉంటుంది. ధనం రావడం వేరు, ధన్యత చెందడం వేరు, రెండిటికి రెండు వేరువేరు పరమార్థాలు ఉన్నాయి. ఎవరైతే ఇతరుల కొరకు ధనాన్ని చక్కగా వెచ్చిస్తారో వారు ధన్యులైనటువంటి వారు. సూర్యుడు తన కోసం కాకుండా ప్రపంచం కోసంగా ఈ కాంతినంతా కూడా వెదజల్లుతున్నాడు, అందుకని సూర్యుడు ధన్యుడు. అలానే అగ్ని తన కోసం కాకుండా అందరి కోసం అని చెప్పని కూడా ప్రకాశిస్తున్నాడు, అందుకని అగ్నిధన్యుడు. ధనమగ్నిర్ధనం వాయు ధనం సూర్యో వసు, అందుకనే వేదం వీళ్ళందరినీ ధన్యులుగా చెప్పింది. అటువంటి వారి యందు మాత్రం అమ్మవారు శీఘ్రంగా ప్రసన్నురాలవుతుందట. వారు కోరుకున్నా కోరకపోయినా వరప్రదాత్రి అయిపోతుంది. దీనికి సంబంధించి మనం 3 విషయాలను గమనించవచ్చు. మొత్తం 3 కనకదారా స్తోత్రాలు ఉన్నాయి. మనం ప్రఖ్యాతంగా శంకర భగవత్పాదాచార్యులు వారు అందించినటువంటి కనకదారా స్తోత్రాన్ని చెప్పుకుంటున్నాం. కానీ దీనికన్నా ముందే అగస్త్యుల వారు చేసినటువంటి కనకదారా స్తోత్రం ఒకటి ఉంది. జయపద్మ విశాలాక్షి అని ప్రారంభమవుతుంది. కొల్హాపురం వెళ్ళి స్వామివారు అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు అగస్త్య మహర్షి లోకహితాన్ని కోరినటువంటి వాడే ఆ తల్లిని శరణు వేడి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి ప్రసన్నత చెంది అమ్మవారు అక్కడ కనకవృష్టి కురిపించి దానికి ఫలశ్రుతిని స్వయంగా ఆ తల్లే చెప్పింది. ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తారో వారికి రుణబాధలు ఉండవు అని చెప్పారు. ఇది మొట్టమొదటి కనకధార. ఆయన అడిగాడా కనకవృష్టిని కురిపించమని? అమ్మ లోకంలో ఉన్న వాళ్ళందరినీ అనుగ్రహించు అని చెప్పని ప్రార్థన చేశాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ పరోపకార బుద్ధికి సంతసించి ఆవిడ కనకవృష్టి కురిపించి తనకి తానుగా స్వయంగా వరప్రదాత్రి అయింది. శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో కనకదారా వృత్తాంతం మనందరికీ సుప్రసిద్ధంగా తెలుసు. ఒకానొక బ్రాహ్మిణి తన దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నంతలో అయినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పరాదని చెప్పని ఎండిపోయినటువంటి ఉసిరికాయని శంకరాచార్యుల వారి యొక్క జూరలో వేసినటువంటి కారణం చేత ఆవిడ ధర్మనిష్టకి మెచ్చి స్వామివారు అప్పటికప్పుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే ఆ లక్ష్మి అనుగ్రహించి అక్కడ బంగారు ఉసిరికల యొక్క వర్షాన్ని కురిపించింది. దాన్నే కనకధార అనేటువంటి పేరుతో ఇప్పటికి కూడా అంగం హరేహ పులకభూషణం ఆశ్రయంతి అంటూ మనమందరం కూడా చక్కగా చెప్పుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతున్నాం. ఇక్కడ కూడా శంకరాచార్యుల వారు తమ కోసంగా ధనాన్ని అర్థించలేదు. ధర్మపరాయణత్వం కలిగినటువంటి ఆ గృహిణిని అనుగ్రహించమని చెప్పని ఆయన వేడుకోవడం జరిగింది. ఇలానే వేదాంత దేశకుల దగ్గరికి వచ్చేసరికి వేదాంత దేశకులు కూడా తనను ఆశ్రయించినటువంటి వేద బ్రాహ్మణుని అనుగ్రహించమని చెప్పని సాక్షాత్తు కాంచీపురంలో ఉన్నటువంటి ఆ లక్ష్మిని ప్రార్థన చేయగా ఆ తల్లి అప్పుడు మళ్ళా కనకవృష్టి కురిపించింది. అదొక కనకదారా స్తోత్రం మనకి అందుబాటులో ఉన్నటువంటిది. ఇలా ఎవరెవరైతే కనుక పరోపకారార్థంగా జీవిస్తున్నారో ధర్మపరాయణత్వాన్ని కలిగి ఉన్నారో వారందరికీ కూడా ధనాన్ని తాను సమృద్ధిగా అనుగ్రహిస్తాను అని చెప్పడానికి గాను ఇటువంటి సువర్ణ ముద్రికలతో కూడినటువంటి కలశాన్ని ఆ తల్లి చక్కగా తన హస్తమందు ఊర్ధ్వహస్తమందు కలిగి ఉన్నది అని చెప్పని మనం భావన చేయవచ్చు. అలానే వరదముద్ర అభయముద్ర ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటిది. నన్ను ఆశ్రయించి సేవిస్తున్నటువంటి వారందరికీ కూడా నేను వరప్రదాత్రిని అని చెప్పడానికి వరదముద్ర, నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఎటువంటి భయములు కలగమని చెప్పడానికి గాను అభయముద్ర సంకేతంగా ఉంటాయి. అటువంటి ఆ లక్ష్మీదేవికి కుడి ఎడమలుగా 2 వైపులా కూడా 2 ప్రధానమైనటువంటి నిధి దేవతలు రూపుదాల్చి సేవలు చేస్తూ ఉంటాయి. నవనిధులను మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ నవనిధుల్లో కూడా ప్రధానమైనటువంటి నిధులు 2 నిధులు. ఒకటి శంఖనిధి, రెండవది పద్మనిధి. ఈ 2 కూడా రూపుదాల్చి ఆ లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాయట. ఈ శంఖనిధి అంటే ఏమిటి అంటే దుఃఖం సంయతీతి శంఖః అంటూ ఇక్కడ చెప్పారు. ఈ నిధులు 9 కూడా 9 రకాలైనటువంటివి. అన్నిట్లోనూ కూడా ధనమే ఉంటుందనేది ఏం లేదు. పైగా అన్ని నిధులు కూడా ఎల్లకాలం ఉంటాయని లేవు. ఇందులో కొన్ని నిధులు సిద్ధించినట్లయితే 3 తరముల వరకు మాత్రమే అవి నిలబడి ఉంటాయి అని చెప్పని మనకి పురాణ వాంగ్మయంలో వీటి గురించి చాలా విస్తారంగా చెప్పడం కూడా జరిగింది. అయితే శంఖనిధి పద్మనిధి మాత్రం ఒకసారి సిద్ధినిస్తే అంటే అనుగ్రహించడం కనుక ప్రారంభం చేసినట్లయితే వారికి వంశంలో ఎంతమంది ఉన్నారో అంతకాలము కూడా ఆచంద్రార్కం కూడా ఆ వంశాన్ని అంటిపెట్టుకుని అనుగ్రహిస్తూనే ఉంటాయి. అందులో ఈ శంఖనిధి చాలా గొప్పది. దుఃఖం శమయతీతి శంఖః అని చెప్పబడినట్లుగా ఈ నిధి దేవత యొక్క అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత దుఃఖము అనేటువంటిది ఉండదు. బాధ వేరు, దుఃఖం వేరు. శరీరం ఒక్కసారి బాధపడవచ్చు, మనస్సు సంతోషంతో ఉండవచ్చు. మనస్సు దుఃఖపడవచ్చు, శరీరం సుఖంగా ఉండవచ్చు. ఇలా అయినప్పటికీ కూడా కావచ్చు. అంటే ఎక్కడైతే శరీరము మనస్సు 2 కూడా ఏకకాలమందు కష్టపడతాయో దానికి దుఃఖము అని పేరు. అటువంటి ఆ దుఃఖాన్ని లేకుండా చేసేటువంటి నిధి దేవత ఈ శంఖనిధి దేవత. ఆవిడ అమ్మవారికి ఒక పార్శ్వంలో అంటే ఒక ప్రక్కగా నిలబడి సేవ చేస్తూ ఉంటుందిట. దీని అర్థం ఏమిటి? లక్ష్మీదేవిని ఆశ్రయించినటువంటి వారికి దుఃఖము ఉండదు. అలానే
మరొక పార్శ్వంలో పద్మనిధి ప్రకాశిస్తూ ఉంటున్నది అని అన్నారు. ఈ పద్మనిధి అంటే ఏమిటి అంటే పద్యత ఇది పద్మః, అంటే తనని సేవించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా అసంఖ్యాకమైనటువంటి సేవకులను అందిస్తుంది ఈ పద్మనిధి. అంటే విస్తారమైనటువంటి సేవకుల్ని కలిగి ఉండటం ఇది అష్టవిధ ఐశ్వర్యాల్లో ఒకదైనటువంటి ఐశ్వర్యం, సేవకా సంపత్తిని కలిగి ఉండటం. మన పని మనం చేసుకోవటం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం అయినప్పటికీ కూడా మనల్ని సేవించేటువంటి వారు కలిగి ఉండటం అనేది ఇంకా గొప్పదైనటువంటి విషయం కదా. అటువంటి ఆ గొప్పదైనటువంటి సేవకా బృందాన్ని ఈ పద్మనిధి అనుగ్రహిస్తుందిట. పైగా ఆ సేవకులు ఎలా ఉంటారు, మనమంటే ఇష్టత కలిగినటువంటి వారు ఉంటారు, ప్రేమతో మనకు పనిచేసి పెడుతూ ఉంటారు, మనం ఎప్పుడూ సంతోషపడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటూ ఉంటుంది. అటువంటి యొక్క సేవకులందరినీ కూడా ఈ పద్మనిధి అనుగ్రహిస్తూ ఉంటుంది అని. ఈ రెండు నిధులు కూడా అమ్మవారికి రెండు వైపులా కూడా రూపుదాల్చి నిలబడి సేవ చేస్తూ ఉంటాయట. అంటే ఆ తల్లిని సేవించేటువంటి వారందరికీ కూడా ఇవి లభిస్తాయి అని ప్రతీతి. అటువంటి ఆ తల్లిని ఈ రోజున ముఖ్యంగా అష్టమి తిథి ఉన్నటువంటి రోజున మనం పూజించుకుంటూ వస్తున్నాం. అష్టమాతృకల యొక్క అనుగ్రహం కలగడానికి గాను అష్టమి తిథి నాడు పూజ చేయాలి అని చెప్పని కూడా మనకి వరాహ పురాణంలో ప్రమాణమైనటువంటి వాక్యాలు కూడా కొన్ని కనబడుతూ వస్తున్నాయి. ఏ ఏ తిథి నాడు ఏ దేవతని ఉపాసన చేసినట్లయితే వేగంగా వారు సిద్ధినిస్తారనేది కూడా ఒక విజ్ఞానం మనకు కనబడుతూ వస్తున్నది. అందులో విదేనాడు అశ్విని దేవతలను, తదినాడు గౌరీదేవిని, చవితినాడు గణపతిని ఇలా చెప్పుకుంటూ అష్టమి తిథి కలిగిన నాడు అష్టమాతృకలను సేవించాలని అన్నారు. ఆ క్రమంలో అష్టమి తిథి కలిగినటువంటి ఈ రోజున ఐశ్వర్యాది దేవత అయినటువంటి సౌమ్య దేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవిని మనమందరం కూడా ఆరాధన చేస్తూ వస్తున్నాం. మన శరీరంలో ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు అంతా కూడా ఈ లక్ష్మీ అనుగ్రహం వలనే కలుగుతుంది. భావనోపనిషత్తును అనుసరించి ఈ తల్లి పుణ్యానికి అధిష్టాన దేవతగా ఉంటుంది కనుక పుణ్యం వృద్ధి చెందాలన్నా కూడా, తరగని పుణ్యం కావాలన్నా కూడా మహాలక్ష్మినే ఆశ్రయించుకొని ఉండాలి. ఎవరు పుణ్యాత్ములో వారి దగ్గర మాత్రమే లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది, కానీ వారి దగ్గర ఉండదు. పుణ్యం తరగగానే మళ్ళా వాళ్ళని విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పుణ్యం ఎప్పటికీ ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎప్పటికీ మనం సన్మార్గంలోనే ఉండాలి. అటువంటి సన్మార్గ వర్తన మనందరికీ కూడా కలగాలి అనేటువంటి బోధ చేయడానికి గాను ఈ ప్రకారంగా మనందరికీ కూడా రూపింపజేసి చూపెడుతూ ఉంటారు. సేతుబంధము అదే ప్రకారంగా తంత్రరాజ తంత్రము వంటి గ్రంథాలు ఏవైతున్నాయో వీటిల్లో మన శరీరంలో ఏ దేవత ఏ అవయవంలో నివసిస్తుందో తెలియజేస్తూ ఈ లక్ష్మీ మాతృక అనేటువంటి దేవత మన శరీరంలో నుదిటి భాగంలో ఉంటుంది అని తెలియజేశారు. నుదిటి భాగంలో మనకు ఒక చక్రం ఉంటుంది. ఏమిటది? ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రం అంటే ఏమిటి? ఆజ్ఞలన్నీ ఇక్కడి నుంచే జారీ అవుతున్నాయి, మనకు కలిగేటువంటి ఆలోచనలన్నీ కూడా ఇక్కడి నుంచే కలుగుతున్నాయి అని. ఆ ఆలోచనలన్నీ కూడా చక్కగా సద్భావనలుగా ఉండాలని, మనకి మంచి ఆలోచనలు కలగాలని, ఇవన్నీ కూడా ఏర్పడాలని సూచించడానికి గాను ఆ తల్లి నుదిటి భాగంలో ఉంటున్నది అని ఇప్పుడు ఇక్కడ తెలియజేశారు. అలానే శ్రీచక్రంలో ఉండేటువంటి భూపురంలో ఉండేటువంటి ద్వితీయ రేఖలో నైరుతి భాగంలో ఈ యొక్క మాతృకాశక్తి కొలువై ఉంటుందని చెప్పని శ్రీ విద్యా సంప్రదాయం మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తున్నది. అటువంటి ఈ తల్లిని అనేకమైనటువంటి దేవతలు, దేవతాగణాలు వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారట. వాటిలో జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, ప్రసూతి, తేజస్సు అనేటువంటి ప్రధానమైనటువంటి 6 శక్తులు, అదే ప్రకారంగా ఉమా, శ్రీ, సరస్వతి, దుర్గా, ధరణి, గాయత్రి, దేవి, ఉష అనేటువంటి మరో 8 ప్రధానమైనటువంటి శక్తులు, ఇలా అనేకమైనటువంటి పోషక శక్తులు సృష్టికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ తల్లిని సేవిస్తాయని చెప్పని తెలియజేస్తూ వచ్చారు. అటువంటి ఆ అమ్మను మనం అందరం కూడా చక్కగా మనసులో భావన చేస్తూ సేవిద్దాం, తరిద్దాం. అష్టమాతృకులలో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారు సాక్షాత్కరిస్తున్నారు. ఆ మహాలక్ష్మి అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో అర్చించుకుందాం. గురువుగారు అనుసంధానిస్తారు, మనం కూడా అనుసరిద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రకృత్యై నమః. ప్రకృత్యై నమః. వికృత్యై నమః. వికృత్యై నమః. విద్యాయై నమః. విద్యాయై నమః. సర్వభూతహితప్రదాయై నమః. సర్వభూతహితప్రదాయై నమః. శ్రద్ధాయై నమః. శ్రద్ధాయై నమః. విభూత్యై నమః. విభూత్యై నమః. సురభ్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయై నమః.
परमात्मिकायै नमः वाचे नमः वाचे नमः पद्मालयायै नमः पद्मालयायै नमः पद्मायै नमः पद्मायै नमः शुच्यै नमः शुच्यै नमः स्वाहायै नमः स्वाहायै नमः स्वधायै नमः स्वधायै नमः सुधायै नमः सुधायै नमः धन्यायै नमः धन्यायै नमः हिरण्मयै नमः हिरण्मयै नमः लक्ष्मी नमः लक्ष्म्यै नमः नित्यपुष्टायै नमः नित्यपुष्टायै नमः विभावर्यै नमः विभावर्यै नमः आदित्यै नमः आदित्यै नमः दित्यै नमः नित्यै नमः दीप्तायै नमः दीप्तायै नमः वसुदायै नमः वसुधायै नमः वसुधारिण्यै नमः वसुधारिण्यै नमः कमलायै नमः कमलायै नमः कान्तायै नमः कान्तायै नमः कामाक्षै नमः कामाक्षै नमः क्रोधसम्भवायै नमः क्रोधसम्भवायै नमः अनुग्रहपरायै नमः अनुग्रहपरायै नमः बुद्धये नमः बुद्धये नमः अनघायै नमः अनघायै नमः हरिवल्लभायै नमः हरिवल्लभायै नमः अशोकायै नमः अशोकायै नमः अमृतायै नमः अमृतायै नमः दीप्तायै नमः दीप्तायै नमः लोकशोकविनाशिन्यै नमः लोकशोकविनाशिन्यै नमः धर्मनिलयायै नमः धर्मनिलयायै नमः करुणायै नमः करुणायै नमः लोकमात्रे नमः लोकमात्रे नमः पद्मप्रियायै नमः पद्मप्रियायै नमः पद्महस्तायै नमः पद्महस्तायै नमः पद्माक्षै नमः पद्माक्षै नमः पद्मसुन्दर्यै नमः पद्मसुन्दर्यै नमः पद्मोद्भवायै नमः पद्मोद्भवायै नमः पद्ममुख्यै नमः पद्ममुख्यै नमः पद्मनाभप्रियायै नमः पद्मनाभप्रियायै नमः रमायै नमः रमायै नमः पद्ममालाधरायै नमः पद्ममालाधरायै नमः देव्यै नमः देव्यै नमः पद्मिन्यै नमः पद्मिन्यै नमः पद्मगन्धिन्यै नमः पद्मगन्धिन्यै नमः पुण्यगन्धायै नमः पुण्यगन्धायै नमः सुप्रसन्नायै नमः सुप्रसन्नायै नमः प्रसादाभिमुख्यै नमः प्रसादाभिमुख्यै नमः प्रभायै नमः प्रभायै नमः चन्द्रवदनायै नमः चन्द्रवदनायै नमः चन्द्रायै नमः चन्द्रायै नमः चन्द्रसहोदर्यै नमः चन्द्रसहोदर्यै नमः चतुर्भुजायै नमः चतुर्भुजायै नमः चन्द्ररूपायै नमः चन्द्ररूपायै नमः इन्दिरायै नमः इन्दिरायै नमः इन्दुशीतलायै नमः इन्दुशीतलायै नमः आह्लादजनन्यै नमः आह्लादजनन्यै नमः पुष्ट्यै नमः पुष्ट्यै नमः शिवायै नमः शिवायै नमः शिवकर्यै नमः शिवकर्यै नमः सत्यायै नमः सत्यायै नमः विमलायै नमः विमलायै नमः विश्वजनन्यै नमः विश्वजनन्यै नमः तुष्ट्यै नमः तुष्ट्यै नमः दारिद्र्यनाशिन्यै नमः दारिद्र्यनाशिन्यै नमः प्रीतिपुष्करिण्यै नमः प्रीतिपुष्करिण्यै नमः शान्तायै नमः शान्तायै नमः शुक्लमाल्याम्बरायै नमः शुक्लमाल्याम्बरायै नमः श्रियै नमः श्रियै नमः भास्कर्यै नमः भास्कर्यै नमः बिल्वनिलयायै नमः बिल्वनिलयायै नमः वरारोहायै नमः वरारोहायै नमः यशस्विन्यै नमः यशस्विन्यै नमः वसुन्धरायै नमः वसुन्धरायै नमः उदारङ्गायै नमः उदाराङ्गायै नमः हरिण्यै नमः हरिण्यै नमः हेममालिन्यै नमः हेममालिन्यै नमः धनधान्यकर्यै नमः धनधान्यकर्यै नमः सिद्धये नमः सिद्धये नमः त्रैणसौम्यायै नमः त्रैणसौम्यायै नमः शुभप्रदायै नमः शुभप्रदायै नमः नृपवेश्मगतानन्दायै नमः उपवेश्मगतानन्दायै नमः वरलक्ष्मी नमः वरलक्ष्म्यै नमः वसुप्रदायै नमः वसुप्रदायै नमः शुभायै नमः
शुभायै नमः हिरण्यप्राकारायै नमः हिरण्यप्रकारायै नमः समुद्रतनयायै नमः समुद्रतनयायै नमः जयायै नमः जयायै नमः मङ्गलायै नमः मङ्गलायै नमः देव्यै नमः देव्यै नमः विष्णुवक्षस्थलस्थितायै नमः विष्णुवक्षस्थलस्थितायै नमः विष्णुपत्न्यै नमः विष्णुपत्न्यै नमः प्रसन्नाक्षै नमः प्रसन्नाक्षै नमः नारायणसमाश्रितायै नमः नारायणसमाश्रितायै नमः दारिद्र्यध्वंसिन्यै नमः दारिद्र्यध्वंसिन्यै नमः सर्वोपद्रववारिण्यै नमः सर्वोपद्रववारिण्यै नमः नवदुर्गायै नमः नवदुर्गायै नमः महाकाल्यै नमः महाकाल्यै नमः ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ब्रह्मविष्णुशिवात्मिकायै नमः त्रिकालज्ञानसम्पन्नायै नमः त्रिकालज्ञानसम्पन्नायै नमः भुवनेश्वर्यै नमः भुवनेश्वर्यै नमः महालक्ष्मी नमः महालक्ष्मी नमः ఓం వనస్పత్తిర్భవైర్దివ్యై నానాగంధైర్యుతః గ్రహ్యస్సర్వదేవానాం ధూపోऽयं ప్రతిగృహ్యతాం. ఓం ధూరజదోర్వధోర్వంతం ధూర్వతన్యోస్మాన్ ధూరజదోర్వయం వయం ధూర్వామస్వం దేవానామసే దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గాయత్ర్యా ప్రోక్ష్య రతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతో. ఓం స్వాహ 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 స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రదృహ్యతాం. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నవరాత్రుల్లో రేపు అత్యంత ప్రధానమైనటువంటి రోజు. నవమి తిథి కలిగినటువంటి రేపటి రోజున మాతృకలందరితో కూడి ఉన్నటువంటి మహావారాహి అమ్మవారిని మనం సహస్రనామ పూర్వకంగా అర్చించుకోబోతున్నాం. మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేర్చేటువంటి రోజు రేపటి రోజు కనుక ఇన్ని రోజులు చేసినటువంటి సాధన సిద్ధికి గాను రేపటి రోజు మనం అందరం కూడా సంసిద్ధులమై ఉందాం. అష్టోత్తర శతనామావళితో ఆ మహాలక్ష్మిని అర్చించుకున్నాం కదా. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని రేపు చిట్ట చివరి రోజున మహావారాహిదేవిని అర్చించుకుందాం. ఇక చివరిగా మహామంగళహారతి సమర్పించవలసిందిగా తేజస్వి శర్మ గారిని కోరుతున్నాం. అధకర్పూర నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ త్వాం త్రైలోక్య కుటుంబినే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. వారాహీదేవ్యై నమః. ఆనందకర్పూరదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మహాలక్ష్మీ మాతా కీ జై. జై జై జగదంబా విశ్వపాలిని మాతా కీ జై. మహాలక్ష్మీ మాతా కీ జై.